నమస్తే, నేను మీ తేజ. ప్రపంచాన్ని మొత్తం కూడా వణికిస్తుంది ఎబోలా వైరస్. అసలు ఈ ఎబోలా వైరస్ ఎలా పుట్టింది? 1976లో పుట్టిన ఈ ఎబోలా వైరస్ 2026 ఇప్పటి వరకు కూడా దీన్ని వ్యాక్సిన్ ఎందుకు కనిపెట్టలేకపోయారు? కరోనా కన్నా ఇది పెద్ద డేంజర్ కాదని చెప్తున్నారు, కానీ చాలామంది ప్రాణాలు విడుస్తూ ఉన్నారు. కానీ దీనికి ఎవరు కూడా వ్యాక్సిన్ కనిపెట్టలేకపోయారు. మొత్తానికి రష్యా అయితే ఒక వ్యాక్సిన్ని కనిపెట్టింది. దాని పేరు బూందీబోగ్యా ఎబోలా. సో వ్యాక్సిన్ వచ్చేసింది కదా, ఇక ఏం కాదు, ఆ వ్యాక్సిన్ వేసుకుంటే అందరూ కూడా సేఫ్ అనుకుంటున్నారు. కరోనా టైంలో కూడా చాలామంది కూడా ఇలానే అశ్రద్ధ చేయడం వల్ల భారతదేశంలో కొన్ని లక్షలాది మంది ప్రాణాలు విడిచారు. ఇక ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది చనిపోయారు కేవలం నెగ్లిజెన్స్ చేయడం వల్ల. ఈ ఎబోలా వైరస్ కూడా అటువంటిదే. మనకి తెలియకుండానే మన బాడీలో చాలా మార్పులు వస్తాయి. అసలు ఇది ఎక్కడ పుట్టింది, దీని లక్షణాలు ఏమిటి, ఇది ఒకరి నుంచి ఒకరికి ఎలా వ్యాపిస్తుంది అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని లక్షణాలు, మొదట ఎబోలా వ్యాధి వచ్చిన వారికి, సోకిన వారికి చాలా హై ఫీవర్ ఉంటుంది, వీక్ అయిపోతారు, విపరీతమైన బాడీ పెయిన్స్ ఉంటాయి, హెడేక్ చాలా విపరీతంగా వస్తుంది, సోర్ థ్రోట్ పెయిన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత సెకండ్ స్టెప్, వామిటింగ్స్ ఎక్కువగా అవుతాయి, బ్లడ్ వామిటింగ్స్ కూడా అయ్యే అవకాశం ఉంది. సో జెరహ అంటే విరోచనాలు, లూజ్ మోషన్స్ అవుతాయి, బ్లడ్ మోషన్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు డాక్టర్స్. తర్వాత స్కిన్ ర్యాషెస్, తర్వాత ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ బ్లీడింగ్. అయితే ఇది ఎలా వ్యాపిస్తుందంటే, ఇన్ఫెక్టెడ్ వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి రక్తం ద్వారా ఎవరైనా రక్తదానం చేస్తారు కదా, అలా కూడా ఇది వ్యాపించే అవకాశం ఉంటుంది. తర్వాత మీ పక్కనున్న వారు ఈ వ్యాధితో బాధపడుతూ వాంతులు చేసుకోవటం, వారి వామిటింగ్ని మీరు టచ్ చేసిన, లేదంటే వారి చెమట, లేదంటే వారి లాలాచడం, లేదంటే బాడీ ఫ్లూయిడ్స్కి సంబంధించి ఏదైతే ఉంటుందో వాటి ద్వారా కూడా ఈజీగా ఇది వ్యాపిస్తుంది. అలాగే ఇన్ఫెక్టెడ్ యానిమల్స్, ఫ్రూట్ బ్యాట్స్, మంకీస్ ఇంకా మొదలైనవి, వాటి నుంచి కూడా ఈజీగా వ్యాపిస్తాయి. డెడ్ బాడీ హ్యాండ్లింగ్, ఆ వ్యాధితో చనిపోయిన వ్యక్తుల్ని ఎవరైనా సరే ఆ డెడ్ బాడీని ముట్టుకుంటే ఆ రకంగా కూడా ఇది వ్యాపిస్తుంది. సో ఇది కోవిడ్లో గాల్లో దూరంగా స్ప్రెడ్ అయ్యే వైరస్ కాదు, క్లోజ్ ఫిజికల్ కాంటాక్ట్ వల్ల ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. అయితే ఈ వైరస్ ఇప్పుడు మన భారత్లో కూడా అడుగు పెట్టేసిందంటూ కూడా చెప్తున్నారు. హై అలర్ట్ని కూడా ప్రకటించారంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా బెంగళూరు అలాగే విజయవాడ, ఈ రెండు స్టేట్స్లలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ దగ్గర ఉగాండా నుంచి వచ్చిన ఒక మహిళకి, ఇంకొక వ్యక్తికి ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఉన్నాయంటూ కూడా గుర్తించారు. దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. 23వ తారీఖు బెంగళూరు ఎయిర్పోర్ట్, కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఒక మహిళ, ఆమెకి దగ్గు, జ్వరం ఇవన్నీ కూడా ఉన్నాయి. థర్మల్ స్కానింగ్ చేసి వెంటనే ఐసోలేషన్కి పంపించి ఆమె శాంపిల్స్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, సో అక్కడికైతే పంపించడం అయితే జరిగింది, ఆ ల్యాబ్కి. కర్ణాటక హెల్త్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో రెస్పాండ్ అయ్యి ఆమె ఆరోగ్యం కొంచెం కుదుటపడుతుంది, ఎటువంటి ప్రమాదం లేదంటూ కూడా చెప్పారు. ఇక విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా ఒక వ్యక్తికి ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఉన్నాయి. వెంటనే వారు కూడా అప్రమత్తమై అతన్ని తీసుకెళ్ళి థర్మల్ స్కానింగ్ చేసి అన్ని టెస్టులు చేసి ఐసోలేషన్కి పంపించి ఆ శాంపిల్స్ని కూడా టెస్ట్కి పంపించామంటూ కూడా చెప్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేదంటూ కూడా చెప్తున్నారు. ఒకవేళ ఇబ్బంది ఏమైనా ఉన్నా కానీ, అవే లక్షణాలతో ఎవరైనా బాధపడుతున్నా కానీ వెంటనే వైద్యం అందించడానికి జిహెచ్సిలో అన్నీ కూడా వెంటిలేటర్స్, ఆక్సిజన్ సిలిండర్స్ సిద్ధంగా ఉన్నాయంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఈ ఎబోలా వైరస్ అనేది 2014 నుంచి 2016 వరకు కూడా ఎక్కువగా చాలామంది ఒకరి నుంచి ఒకరికి సోకింది. దగ్గరగా సూడాన్ అలాగే ఉగాండా అటువంటి ప్రాంతాల్లో 16,000 మంది చనిపోయారు. ఇగ్జుయిని, లిబరియా, సియంలా ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా అక్కడ చనిపోవడం అయితే జరిగింది. ఇక దీని గురించి క్లియర్గా నేను చెప్పేందుకు ప్రయత్నిస్తాను. అసలు ఈ ఎబోలా వైరస్ ఇంకా ఎంత డేంజర్ అనేది ఒకసారి మీరు క్లియర్గా
తెలుసుకునే ప్రయత్నం చేయండి. స్క్రీన్ పైన చూడండి. ప్రపంచవ్యాప్తంగా ఎబోలా వైరస్ ఈ మహమ్మారి మళ్ళీ కలకలం రేపుతుంది. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో ఈ వైరస్ కేసులు చాలా వేగంగా పెరుగుతుండడంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అత్యంత అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే ఆఫ్రికా నుంచి భారత్ వచ్చిన 2 ప్రయాణికులలో ఎబోలా అనుమానిత లక్షణాలు బయటపడటం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఒకరి, అలాగే విజయవాడ రూట్లో మరొకరికి తనిఖీలు నిర్వహించడంతో వైద్య ఆరోగ్య శాఖల హై అలర్ట్ ప్రకటించాయి. అయితే ఇప్పటివరకు భారతదేశంలో ఎలాంటి ఎబోలా పాజిటివ్ కేసు నిర్ధారణ కాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేశాయి. ఇక ఈ నెల 23న ఆఫ్రికా దేశమైన ఉగాండా నుండి బెంగళూరులోని కెంపాగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న 28 ఏళ్ల విదేశీ మహిళలో ఎబోలా ప్రాథమిక లక్షణాలు కలకలం రేపాయి. ఎయిర్పోర్ట్లో వైద్య బృందాలు నిర్వహించిన థర్మల్ స్క్రీనింగ్లో ఆమెకు స్వల్పంగా జ్వరం, వంటి నొప్పులు ఉన్నట్లు గుర్తించారు. ముందు జాగ్రత్తగా చర్యగా ఆమెను వెంటనే ప్రత్యేక అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఆమె నుంచి సేకరించిన నమూనాలను అంటే శాంపుల్స్ అత్యవసర పరీక్షల నిమిత్తం పూణేలోని ప్రముఖ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ NIV ఆ ల్యాబ్కి పంపించారు. 2 రోజుల్లో ఈ ఫలితాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కర్ణాటక ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిత్విక్ రంజన్ పాండే మాట్లాడుతూ ప్రస్తుతం సదరు మహిళ ఆరోగ్యం నిలకడగానే ఉందని, కేవలం లక్షణాలు ఉన్నంత మాత్రాన ఎబోలా సోకినట్లు కాదని ప్రజలు భయపడొద్దని స్పష్టం చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎబోలా ముప్పును ఎదుర్కొనేందుకు కొన్ని చర్యలు కూడా చేపట్టారు.